చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, దయగలిగిన దేవ, సర్వశక్తుడ, సర్వోన్నతుడ, ప్రాణాత్మ దేహములతో నన్ను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. తండ్రి, నాయన అర్హత, యోగ్యత, అధికారం ఏమాత్రం లేదు నా తండ్రి. నీకు ఉపయోగపడే పాత్రగా మార్చి వాడుకుంటున్నందుకు వందనాలు. నా తండ్రి, వ్యక్తులుగా నీ చేతులకి నన్ను నేను అప్పగించుకుంటుండగా నింపి తండ్రి నీ యొక్క ప్రియబిడ్డలు కొద్దిగా వాడుకుని ప్రభువా తండ్రి మా అందరితో మా నాయన తండ్రి మాట్లాడి ప్రభు మమ్మల్ని సరిచేయమని, దీవెనలతో నింపమని, పరిశుద్ధాత్మ దేవ ఈ సమయమును మమ్మలను నీ చేతులకు అప్పగించుకుంటూ ముఖ్యంగా నన్ను మరుగు చేసి నా ఆత్మతో నీకు వాడుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. నాకు దేవుడు దేవుడు నాకు ఏమి చెప్పాడంటే నైట్ అరౌండ్ 1 o'clock అండి నాకు దేవుడు పెద్ద లెటర్స్ తో నేను అప్పటి వరకు ప్రే చేసుకున్నాను. 12-12:30 వరకు ప్రే చేసుకుని అప్పుడే పడుకున్నాను. సో 1:10 అవుతుంది. 1:10 కి నాకు హబక్కూకు అనే నాకు పెద్ద లెటర్స్ తో కనపడింది. నేను చదివి సడన్ గా లేచాను అనమాట. లేచి మళ్ళీ అప్పుడు నేను బైబిల్ చదివాను. హబక్కూక్ లో త్రీ చాప్టర్స్ ఉంటాయండి. చాలా చిన్నది. 3 చాప్టర్స్ ఉంటాయి. నేను నైట్ చదివాను. సరే ఇది దేవుడు మరి ఎందుకు చెప్పాడు, రేపు సాటర్డే ఒకవేళ మా ఉమెన్ ఫెలోషిప్ లో చెప్పమని దేవుడు ప్రిపరేషన్ కొరకు నాకు ముందుగా బయలుపరిచాడేమో అనుకున్నాను. సో మార్నింగ్ నాకు శిరీష కాల్ చేశారనమాట. సిస్టర్ కాల్ చేసి సిస్టర్ ఇట్లా చెప్పరా అనేసి అడిగారు. అడిగితే నాకు అప్పుడు అర్థమైంది. ఓకే, దేవుడు ఇక్కడ చెప్పమన్నా నాకు బయలుపరిచింది అనుకుని నేను వెంటనే ఓకే చెప్పానండి. సో ఇది మరి దేవుడు ఎవరి నిమిత్తం మనందరితో దేవుడు మాట్లాడబోతున్నారు. అయితే మనం వాక్యంలోకి వెళ్దామండి. హబక్కూకు గ్రంథంలో మనకి 3 అధ్యాయాలు ఉంటాయి. సో ఫస్ట్ అధ్యాయం అంతా కూడా ఏంటంటే హబక్కూకు ప్రవక్త యొక్క ఆవేదన అన్నమాట. ఆవేదన, ఆక్రందన. తను అంత దేవుణ్ణి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అన్ని ప్రశ్నలు అన్నమాట. ఎవరినంటే దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు ఫస్ట్ అధ్యాయం అంతా కూడా. సో సెకండ్ అధ్యాయం కనుక మనం అంటే తను కడుపు మంట, ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే తన యొక్క కడుపు మంట, తన యొక్క ఆవేదన అంతా కూడా అక్కడ అడుగుతూ ఉంటాడు. సో సెకండ్ అధ్యాయంలో కనుక సెకండ్ చాప్టర్ లోకి వెళ్తే గనక ఇతని యొక్క ఆవేదనకు గాను దేవుడు ఇచ్చిన జవాబులు ఉంటాయండి. సో సెకండ్ అధ్యాయంలో. మరి 3వ అధ్యాయంలో కనుక మనం వెళ్ళి చూసినట్లయితే గనక సో దేవుడి పట్ల అతనికి ఉన్న కృతజ్ఞత, దేవుడి మీద నమ్మకము, దేవుడి మీద ఆధారపడటము, చాలా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రైజ్ చేయడం అనేది మనం 3వ అధ్యాయంలో చూస్తాము. ఇది హబక్కూకు యొక్క 3 అధ్యాయాల చాప్టర్. అయితే ఇక్కడ మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను ఫస్ట్ అధ్యాయం ఈ రోజు ఒకసారి నేను దాంట్లో నుంచి మనం తీసుకుంటున్నా నేను. అయితే ఇక్కడ ఏంటంటేనండి యూదా ప్రజలు ఉంటారు. మనం చదువుదామండి. హబక్కూకు 1వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదువుదామండి. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారం జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకే ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరికయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నది. జగడమును కలహమును రేగుచున్నది. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయింది. న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయింది. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. న్యాయం చెడిపోచున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయం నొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును. అలాగు జరుగునని ఒకడు మీకు తెలుస్తున్నను మీరు అతని నమ్మకిందురు. ఆలకించుడి. తమకు కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతం వరకు సంచరించు ఉద్రేకం గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన చాలు సిస్టర్. ఉద్రేకమైన కల్దీయులను నేను రేపుచున్నాను. ఇక్కడ ఏంటంటేనండి యూదా వారిని అంటే ఇశ్రాయేలు ప్రజలంట యూదా వారు చేసిన మిస్టేక్ కి గాను యూదా వారు దేవునిలో నిలవకుండా, దేవుడి యొక్క కట్టడాలను అనుసరించకుండా, దేవుడి ఆజ్ఞలను అనుసరించకుండా, దేవుడి మాటలను లెక్క చేయకుండా కఠిన హృదయం కలిగి
అవిధేయతను ప్రదర్శిస్తూ దేవుడికి విరోధముగా దేవుని ప్రజలే యూదా వాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రీతిగా దేవుడికి విరోధముగా నడుచుచున్నప్పుడు అప్పుడు వీరిని ఏం చేస్తాడంటే దేవుడు బబులోను ప్రజలకు, బబులోను వారికి అంటే కల్దీయులు అన్నమాట. కల్దీయులు అంటే బబులోనిలో నివసించే జనాంగం అండి. వాళ్ళని కల్దీయులు అంటారు. ఈ కల్దీయులకు వారిని అప్పగించి వేస్తాడు. ఎట్లా అంటే ఇది హబక్కుకి దర్శన రీతిగా వచ్చిందనమాట. వాళ్ళని అప్పగిస్తాడు. ఇదంతా చెప్పినప్పుడు హబక్కుకు అనిపిస్తది మేము మా ప్రజలను మేము దేవుని ప్రజలు కదా! ఈ దేవుని ప్రజలను ఇంత శిక్షించటానికి బహు క్రూరులండి. కల్దీయులంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆ పక్కనే గనుక మనం చదువుకుంటే వారు ఘోరమైన భీకర జనముగా ఉంటారంట. వారు చాలా బహు క్రూరులుగా ఉంటారు. కింద చదువుదామండి వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నది పక్కనే ఉంటుంది. 7 వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు. వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగంగా పరుగులెత్తును. రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఎరను పట్టుకున్నటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వచ్చుదురు. వెనుక చూడకుండా ఇట్లా మనం చాలండి చాలు టైం ఇట్లా గనుక మనం చూసుకున్నట్లయితే వారి యొక్క అంటే వారు ఎట్లా ఉంటారు ఏంటి అనేదండి. అయితే ఇక్కడ హబక్కుకి ఏమని ఆవేదన కలుగుతుందంటే ఈ దేవుని ప్రజలైన మమ్ములను ప్రభువా మేము నీ బిడ్డలం కదా. వీళ్ళు కల్దీయులు ఎవరంటే అన్య జనాంగం అండి. వాళ్ళు అన్య జనాంగం. వాళ్ళు మనం గనుక చూసుకున్నట్లయితే ఏ వస్తువునైనా కూడా వాళ్ళు పూజ చేస్తూ ఉంటారన్నమాట. వలలను పూజ చేస్తూ ఉంటారు. మనం కిందకి గనుక వెళ్ళినట్లయితే వాళ్ళు వలలను పూజ చేస్తూ ఉంటారు. తర్వాత ఏ వస్తువునైనా వాళ్ళు పూజ చేస్తూ ఉంటారనేది ఉంటది. సో ఇటువంటి అన్య జనాంగము, బహు క్రూరమైన జనాంగము, బహు భయంకరమైన వీళ్ళకి ఈ యొక్క యూదా వారిని దేవుడు అప్పగిస్తాడు. ఎందుకు ఇతని యొక్క ఆవేదన ఏంటంటే ఎందుకు ప్రభువా మమ్మల్ని ఎందుకు నువ్వు వారికి అప్పగించావు? ఈ యొక్క ప్రజలను ఎందుకు అప్పగించావు? వాళ్ళు బహు క్రూరులు కదా! సరే అప్పగిస్తే అప్పగించావు. వేరే పోనీ మేమెంతో మేము సరే మేము కొద్దిగా ఓకే మేము కొంత దుర్మార్గులమే అయినప్పటికీ మంచి వారితో మమ్మల్ని శిక్షించవచ్చు కదా! వేరే మంచి వాళ్ళతో మమ్మల్ని శిక్షించవచ్చు కదా! వీళ్ళకే మమ్మల్ని నువ్వెందుకు అప్పగిస్తున్నావయ్యా? వీళ్ళు మంచి వాళ్ళు కాదు కదా! బహు దుర్మార్గులుగా ఉంటున్నారు కదా! బహు ఇదిగా ఉంటున్నారు కదా! సో ఎంత కాలమయ్యా? ఇతని యొక్క ఆవేదన ఏంటంటే నువ్వెంత కాలం మౌనంగా ఉంటావు? నువ్వు చూస్తా ఊరుకుంటావా? మౌనంగా ఉంటున్నావు. నీ బిడ్డలమైన మేము వారి యొక్క చేతిలో హింస పడుతున్నాము. బహు ఘోరంగా శిక్ష పడుతున్నాము. అన్య జనాంగం అయ్యా వారు. వారి చేతిలో మనకు కూడా ఇది చాలా సార్లు మనం గనక మన నిజ జీవితంలో చూసుకుంటే మనకు కూడా చాలా సార్లు జరుగుతూ ఉంటాయండి. ఎట్లా అంటే ఇప్పుడు మన నిజ జీవితంలో గనక చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే శత్రువులుగా ఉంటున్నామో వాళ్ళ ముందే అనుకోని రీతిగా ఒక్కొక్కసారి బహు ఘోరమైన అవమానం పొందుతూ ఉంటాము. బహుఘోరమైన అవమానం అని మనం అనుకుంటాం. ఎలా అనుకుంటామంటే అసలు నేను వీళ్ళు కాకుండా ప్రభువా ఇది ఒక్కటి తప్పించొచ్చు కదా! నేను వాళ్ళ ముందే కాకుండా వేరే వాళ్ళ ముందు ఇట్లా అవమానం పొందినా బాగుండేది. వేరే వాళ్ళ ముందు ఇలా సిగ్గుపడినా బాగుండేది. కరెక్ట్‌గా నువ్వు తీసుకెళ్ళి కరెక్ట్‌గా నేను ఏ పర్సన్ అయితే నా ఎనిమీ అనుకుంటున్నానో, ఆ పర్సన్ ముందే నన్ను ఎందుకయ్యా ఇలా సిగ్గుపరిచావు? ఏ పర్సన్‌కైతే ఇదిగో నేను అని నేను ఒక రీతిగా నేను జీవించి చూపించానో, ఆ పర్సన్ ముందే నన్ను తప్పుగా ఎందుకు నిలబెట్టావు? ఆ పర్సన్ ముందే నేను ఎందుకు జయించుకోలేకపోయాను? సో మనం ఎక్కువగా చూసుకునేది ఎవరినండి? ఎక్కువగా చూసుకునేది అని ఒకటి ఉంటది కదా సామెత. సో భర్త కొట్టినందుకు కాదు గానీ ఆడపడుచు చూసినందుకు మనకెక్కువ పెయిన్ అన్నట్టు. సో మనం అదే తర్వాత వచ్చంటాం. నువ్వు కొడితే కొట్టావు. కానీ నువ్వు మీ చెల్లి ముందే ఎందుకు కొట్టావు? మీ అమ్మగారి ముందే ఎందుకు కొట్టావు? ఎందుకు తిట్టావు? ఇది నాకు బాగా పెయిన్ అయిపోయింది. ఏది పెయిన్ అయిపోయిందంటే కొట్టినందుకు పెయిన్, తిట్టినందుకు పెయిన్ కాదు గానీ మనం వేరే ఎవరిని యాంటీగా, ఎనిమీస్‌గా లేదా కొద్దిగా వాళ్ళ ముందు నిలబడాలని చూస్తున్నామో వాళ్ళ ముందే మనల్ని కొద్దిగా కించపరిచి, అవమానపరిచి, హేళన చేసినప్పుడు అప్పుడు ఏమంటామంటే ప్రభువా నేనింత ప్రార్థన చేస్తాను, ఇంత చేస్తున్నాను. సరే నేను ఒకవేళ మిస్టేక్ చేశానేమో, చేస్తే వేరే వాళ్ళ నుంచైనా నాకు శిక్ష రావచ్చు కదా!
వాళ్ళ నుంచే ఎందుకు శిక్ష వస్తుందయ్యా? వాళ్ళ ముందే నన్ను ఎందుకు సిగ్గుపరిచావు? నువ్వు మౌనంగా ఎందుకున్నావు? నువ్వు మాట్లాడే దేవుడు కదా! నువ్వు చూస్తా ఊరుకున్నావు. నీకు ఏమి పట్టనట్టుగా ఉంటున్నావు. ఈయన యొక్క ఆక్రందన ఏంటంటే, ప్రభువా మేమింత చేస్తున్నాము. మేము మొరపెట్టినా నువ్వెన్నాళ్ళు ఆలకించకుండా ఉంటావు. ఇక్కడ బలాత్కారం జరుగుతుంది. మేమెంతో మొరపెడుతున్నాము. నువ్వు మమ్మల్ని రక్షించకుండా ఉంటున్నావు అని ఇతని యొక్క ఆక్రందనండి. అయితే మనం కూడా అనేక సిట్యుయేషన్స్ లో ఇలాగ ఫేస్ చేసే ఉంటాము. అందరం కూడా ఫేస్ చేస్తాము. ఎందుకంటే ఒక్కొక్క సమయంలో ఏంటంటే మనము కాని వాళ్ళ ముందు చాలా ఇదిగా మనము అవమానపడటం అనేది జరుగుతుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం చూద్దామండి. ఎట్లా ఉంటదంటే మన యొక్క మనస్తత్వం కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 1. సైట్ ఎత్తుకుపోతారు మా ఆర్బిట్టింది. కీర్తన 10:1. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి నువ్వెందుకు దూరంగా చాలు సిస్టర్. యెహోవా నీవెందుకు దూరముగా నిలుస్తూ ఉన్నావు? ఆపత్కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావయ్యా? దుష్టుడు గర్వించి అంటే నా మీద దుష్టుడు గర్వించి ఇట్లా చేస్తున్నాడయ్యా. నేను నీ బిడ్డను కదా! మరి ఇశ్రాయేలీయులు, యూదా వారు కూడా దేవుడి బిడ్డలేనండి. మరి ఈ దేవుడి బిడ్డలను దేవుడు ఈ అతి క్రూరమైన ఈ యొక్క అప్పటిలో వీళ్ళకి ఎందుకు అప్పగించాడు? అప్పట్లో రాజు ఎవరంటే రాజు నెబుకద్నెజర్ అండి. మరి మిగతా మన వాళ్ళందరూ ఉన్నారు. నెబుకద్నెజర్‌నే దేవుడు ఎందుకు లేపాడు? మరి మనోళ్ళందరూ యూదా వారిని కాకుండా నెబుకద్నెజర్‌నే దేవుడు ఎందుకు లేపాడంటే, అందరూ కూడా అవిధేయతలకు వెళ్లుతూ దేవుడి మాటల్ని లెక్క చేయకుండా, కట్టడాలని లెక్క చేయకుండా, ఆజ్ఞల్ని లెక్క చేయకుండా మనం అనుకుంటామండి. మనం క్రిస్టియన్స్, మనం చర్చికి వెళ్తున్నాం. అన్నీ మనం ఆచరిస్తున్నాం అనుకుంటామే కానీ, మనకన్నీ తెలుసు అనుకుంటున్నాము కానీ, చాలా వాటిలో మనకి తెలుసని చెప్పి అలాగే వెళ్తామండి. చాలా అవిధేయంగా ప్రవర్తిస్తుంటాము. దేవుడికి ఇష్టం లేనిదేంటంటే, దేవుడిని పక్కన పెట్టి నడవటము, దేవుడి మాటను ధిక్కరించటమే దేవుడికి అసలు అవిధేయత చూపించడమే దేవుడికి ఇష్టం లేనిది. దేవుడి మాటలు వినాలి. దేవుడు అవి ఇవి కూడా ఏమి కోరడు గాని, దేవుడి మాట వినటమే బహు శ్రేష్టము. కానీ మనమేంటంటే వాక్యాలు వింటున్నాం కరెక్టే కానీ సో, డైలీ వింటాము. సండేస్ వెళ్లి వింటాము. కానీ ఆ వాక్యాన్నేంటంటే మనము ఆచరించే వారిగా ఉండట్లేదు. ఆచరించకుండా వాటినేంటంటే పక్కన పెట్టేస్తున్నాము. ఎప్పుడైతే ఆ వాక్యాల్ని మనం పక్కన పెడుతున్నామో చూస్తాడండి దేవుడు. చూస్తా ఉంటాడు. ఎంతో చెప్తా ఉంటారు దైవజనులు. ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇప్పుడు క్రిస్టియన్స్ అన్నవాళ్ళు నేను చాలా మందిని చూసాను. దేవుడు చర్చికే వెళ్తూ ఉంటారు. అంతా చేస్తుంటారు. కానీ క్రిస్టియన్స్ అంటారు రక్షణ తీసుకున్నామంటారు. కానీ అన్ని ఆచారాలే పాటిస్తారు. ఈ రోజు ఇది చేయకూడదు, ఆ రోజు అది చేయకూడదు. ఈ రోజు అక్కడికి వెళ్ళకూడదు, ఆ రోజు ఇక్కడికి వెళ్ళకూడదు. ఇది పాటించాలి, అది పాటించాలి. ఇలాంటి టైంలో ఇది చేయాలా. మ్యారేజ్ ఇప్పుడు చేయకూడదు, గృహప్రవేశం అప్పుడు చేయకూడదు. అంటే ఇవన్నీ ఏంటి మరి వన్స్ మన దేవుడనేసి వస్తున్నాము. కానీ దేవుడు ఇవన్నీ ఏమి చూడమనలేదుగా. దేవుడు ఆజ్ఞల్ని మనం పాటిస్తున్నామా? దేవుడు యొక్క మాటల్ని పాటిస్తున్నామా? మనం పాటిస్తున్నామని చర్చికొస్తామే కానీ మొత్తము మళ్ళీ అన్ని ఆచారాలు. అలనాడు ఇశ్రాయేలీయులు, యూదా వాళ్ళు కూడా ఏం చేశారంటే మొత్తం అన్ని దేవతల వైపుకి వెళ్ళిపోయారండి. సో, మన దేవుడు జెలస్ గాడ్ అని ఉంటది. జెహోవా ఈజ్ ఎ జెలస్ గాడ్ అని బైబిల్‌లో ఉంటదండి. మన దేవుణ్ణి కాక, మనం దేవాది దేవుడి రక్షణలోకొచ్చిన మన దేవుని పట్టుకొని, మన దేవుణ్ణి కాకుండా అసలు ఈ శిక్ష ఎందుకొచ్చింది వీళ్ళకి? ఈ యొక్క యోధా వారికి ఎందుకు ఇంత కఠినమైన శిక్ష? అప్పుడు వాళ్ళు బబులోను వాళ్ళందరూ కూడా ఈ దేశం మీదకి వచ్చి అక్కడ చాలా యుద్ధం చేసి బలమైన బలమైన వారందరిని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళందరిని కూడా చాలా హీనాతిహీనముగా చాలా క్రూరంగా హింసిస్తూ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇంత శిక్ష వచ్చిందంటే దేవుడు అనేక సార్లు చెప్పాడు. మనం ఇర్మియా గ్రంథంలో గాని, మనకి టైం లేదు గాని ఇర్మియా గ్రంథం గాని, తర్వాత ఇంకొకటి యెహెజ్కేలు ఇవన్నీ మనం వీటిలో చూసుకున్నప్పుడండి వాటిలో ప్రవక్తలుకి దేవుడు ముందుగానే బయలుపరిచి ఇదిగో మీరు ఈ మిస్టేక్స్ చేస్తున్నారు, ఈ పాపం చేస్తున్నారు, దేవుడికి అవిధేయతగా నడుస్తున్నారు, దేవుడు అంటున్నారు కానీ దేవుడి మాటకి లోబడట్లేదు. మీరు ఈ పాపం చేస్తున్నారు. ఈ పాపముకు గాను మీకు శిక్ష వస్తుంది.
గోనె పట్ట కట్టుకొని ఇర్మియా కన్నీటితో వేదనతో అరుస్తూ కేకలుగా ప్రవక్తలు ముందుగానే బయలుపరుస్తున్నారండి. దైవజనులు ఇప్పుడు కూడా ముందుగానే బయలుపరుస్తున్నారు, వాక్యాల ద్వారా చెప్తున్నారు. కానీ ఏ ప్రవక్త మాట కూడా ఆ యొక్క యూదా ప్రజలు విననొల్లకుండా ఉన్నారు. వాళ్ళు చేసిందే చేసుకుంటా పోయారు. అన్య సాంప్రదాయాలు ఆచరిస్తూ, అన్య దేవతలని ఆచరిస్తూ, దేవుడికి అవిధేయత చూపిస్తూ, దేవుడి దగ్గర నుంచి ఎన్నో మేలులు పొందుకొని, దేవుడు శక్తివంతుడు, బలవంతుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినోడు ఎన్నో చూశారండి. చూసినప్పటికీ మళ్ళీ అవిధేయంగా వెళ్ళటం వల్ల దేవుడు చూశాడు. మనం అనుకుంటామండి, మన దేవుడు గొప్ప దేవుడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. నిజమే, నేను కాదనట. మన దేవుడు ఎంత దయ కలిగిన దేవుడో, ఎంత జాలి కలిగిన దేవుడో, ఇన్ ద సేమ్ వే మన దేవుడు రోషం కలిగిన దేవుడండి. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. మనం అనుకుంటాం ఎన్ని మిస్టేక్స్ అన్నా చేయని, మరలా వెళ్ళేసేసి జాలితో మరలా వెళ్ళి ప్రభువా అంటే చాలు అనుకుంటున్నాం. లేదు, దేవుడికి ఒక ప్రోటోకాల్ ఉంది. మనం ఎంత దేవుడి బిడ్డలం అయినప్పటికీ కూడా దేవుడికి ఒక ప్రోటోకాల్ ఉంది. మనము చేసేదే ఆ దేవుడు ప్రతిది కూడా, ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తేటగా చూసి తీర్పునిస్తాడంట. మనం అనుకుంటాము మనం కరెక్ట్ గా వెళ్తున్నాం, చేస్తున్నాము, క్రిస్టియన్స్ గా ఉన్నాము, ఈ బ్రతికాము ఇదంతా అనుకుంటాం. కానీ దేవుడికి ఒక ప్రోటోకాల్ ఉంది. దేవుడు నీది ప్రతి నడవడిక, ప్రతిరోజు నువ్వు నడిచే నడక, పడక, చూపు, చేష్ట, తలంపు, ఆలోచన ప్రతిది కూడా దేవుడు అబ్జర్వేషన్ లో పెట్టుకుంటాడు. ప్రియ సంగమా, ప్రతిదీ చూస్తాడు. దానికి ఒక తీర్పు అనేది, ఒక దినమున ఎండింగ్ అనేది ఉంటది. ఆ ఎండింగ్ వచ్చేటప్పటికి దుఃఖపడటం కాదు, కానీ ఇక్కడ ప్రవక్త దుఃఖపడుతున్నాడు వీరి విషయమే. ఎందుకయ్యా వీరిని వారికి ఎందుకు అప్పచెప్పావు? బహు క్రూరులు కదా వీళ్ళు, నీ దేవుని బిడ్డలు కదా, ఎందుకు అప్పచెప్పావు? అయితే అప్పచెప్పావు, ఎందుకు వీళ్ళని వదిలివేస్తున్నావు? 13 అధ్యాయం కనుక చూస్తే చూడండి, యెహోవా కీర్తనలు 13:1, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మర్చెదవా? నాకెంత కాలం విముఖుడవై ఉందువు? ఎంత వరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంత వరకు నా హృదయంలో పగలంతా దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంత వరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకుంటాడు? యెహోవా నా దేవా, నా యందు దృష్టి నుంచి నాకు ఉత్తరం ఇవ్వవా? నేను మరణ నిద్ర నొందకుండా వాడిని గెలిచి తినని నా శత్రువు చెప్పకుండా, నేను కూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండా నా కన్నులకు వెలుగునివ్వవా? మనం అనుకుంటాం, ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ బాధలు వచ్చినప్పుడు అనుకుంటామండి, ప్రభువా నేను నిత్యము ప్రార్థిస్తున్నానే, నిత్యము నేను ఇది చేస్తున్నాను, ఎందుకు ఎన్నాళ్ళ వరకు అయ్యా ఈ శ్రమలు? నేను ఎప్పుడు ఏడుస్తూ ఉండాలా? ఎప్పుడు బాధపడుతూ ఉండాలా? ఎందుకు నన్ను నా యొక్క ఆడపడుచుకు అప్పగించావు, నా అత్తయ్యకి అప్పగించావు, నా మామకు అప్పగించావు? ఎందుకు నా శత్రువులకి నన్ను అప్పగిస్తున్నావు? నేను పదే సిగ్గుపడుతున్నాను. లేదా ఎందుకు నా యజమానులకి నువ్వు నన్ను అప్పగిస్తున్నావు? నిత్యము నువ్వు నా యొక్క మొరను వినవా? నన్ను మర్చిపోయావా? ఇంకెంతకాలం అయ్యా నాకు విముఖుడవై ఉంటావు? నేను నీ బిడ్డని కదా. వాళ్ళ అన్యులు కదా, వాళ్ళ అన్యులు ఆశీర్వదించబడుతున్నారు, అన్యులు దీవించబడుతున్నారు. వాళ్ళ కింద మేము ఉండటం ఏంటయ్యా? మేము నీ బిడ్డలం కదా. లేదు ప్రియ సంగమా, దేవుడికి ఒక ప్రోటోకాల్ ఉందండి. దేవుడు నిన్ను ఒక దినమున మంచిగా హెచ్చించాడు. యూదా ప్రజల్ని, ఇశ్రాయేల్ని నా బిడ్డలు అనుకున్నాడు, నా బిడ్డలు అన్నాడు. చక్కగా ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఆకాశము నుంచి మన్నాతో పోషించాడు, కుర్రేలని రప్పించాడు, ఏది అడిగి తగ్గించాడు, దాహం అంటే బండ నుంచి నీటినిచ్చాడు, చక్కగా దాటించాడు, పాలు తేనెలు కారే దేశానికి తీసుకువెళ్తా అన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, తీసుకువెళ్ళాడు. అయినప్పటికీ దేవుడు చెప్పిందంతా, శక్తివంతుడని దేవుడు చెప్పిందంతా చేసుకుంటానే వస్తున్నాడు. మరి దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా? ఒకసారి ఆశీర్వదించిన తరువాత, ఒకసారి దేవుళ్ళలోకి వచ్చి రక్షణ తీసుకొని మనం దేవుడి చేత ఆశీర్వదించబడిన జనాంగముగా పిలువబడుచున్న తరువాత మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఆ ప్రవర్తన బట్టి మనం అనుకుంటే, ఇంక ఒకసారి రక్షణలోకి వచ్చాము, నేను ఏమి చేసుకున్నా కొట్టుకుపోతుంది, ఏమి చేసినా నా దేవుడు జాలిగల దేవుడు, దయగలిగిన దేవుడు, నేను ఏమన్నా దుర్భాషలు ఆడొచ్చు, అసూయ పడవచ్చు, కుళ్ళి పడవచ్చు, నేను ఏమన్నా చేయొచ్చు, నా కళ్ళతో శరీరంతో ఏమన్నా చేయొచ్చు. లేదండి, ప్రతిది కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. నీకు ఒక టైం ఇస్తాడు, మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా
మాట్లాడతాడు, వాక్యాల ద్వారా మాట్లాడతాడు. అమ్మ ప్రియబిడ్డ మరలా రావా, నా దగ్గరికి రావా, దీన్ని విడిచిపెట్టవా, దీన్ని విడిచిపెట్టవా, మరలా నా దగ్గరికి రావా, ఈ అబద్ధాలు విడిచిపెట్టవా, ఈ అసూయి మాటలు విడిచిపెట్టవా, ఈ లేనిపోయిన మాటలు విడిచిపెట్టవా, ఇదిగో నేను నీకున్నాను కదా, ఎంతగానో ఓదారుస్తూ మనతో మాట్లాడతాడని అన్ని వింటాము, మరలా నార్మల్ అయిపోతాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ ప్రవక్త యొక్క ఆవేదనకి గాను దేవుడు నాతో మాట్లాడింది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడికి తన బిడ్డలంటే ముఖ్యము, దేవుడికి తన బిడ్డలంటే ఇష్టము. మన ఈ ప్రవక్త అనుకుంటున్నాడు, ప్రభువా మేము నీ ప్రజలం కదా, వాళ్ళు విగ్రహారాధికులు కదా, వాళ్ళు దేనిని దేవుడిగా చేసుకుంటున్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎట్లా దొంగతనాలుగా ఉంటున్నారు కదా, బహు పాపిష్టి క్రూర జనాంగంగా ఉంటున్నారు కదా, వారి పోయి వారి చేతులకి మమ్మల్ని అప్పగించటం ఏంటయ్యా, ఇంకా వేరే వాళ్ళు లేరా? ఉన్నారండి, వేరే వాళ్ళు ఉంటారు. బట్ ఎప్పుడైనా ఒక వ్యక్తికి బుద్ధి రావాలి అంటే, ఒక వ్యక్తి భయపడాలంటే అతని కన్నా పైన ఉన్న వ్యక్తికి, బలం ఎక్కువగా ఉన్న వ్యక్తికి అప్పగిస్తాము. అంతే కదండి, పైన బలం ఎక్కువగా ఉన్న వ్యక్తికి అప్పగిస్తాము. కానీ నార్మల్ వాళ్ళకి, మంచి వాళ్ళకి అప్పగిస్తే నీకు మంచితనం తెలియలేదు కదా. నీకు ఇప్పటి వరకు ఏ పేరు లేకుండా బతిలాడుతున్నాడు దేవుడు, రా అమ్మా, మరలా రా, మరలా లైన్ లోకి రా, మరలా చక్కగా సెట్ అవ్వు, మరలా ఇవన్నీ తీసేసే, చక్కగా సెట్ అయిపో. వినట్లేదు కదా. మంచి వాళ్ళకి అప్పగించాడు నేను దేవుడు, చక్క దైవజనులకు అప్పగించాడు, బిడ్డలకి దైవజనులకు అప్పగించాడు, వాక్యాలు ఇస్తున్నాడు, చక్కగా 100 మంది ఆంటీస్ చెప్తారు, ఇది ఇట్లా ఉండి అట్లా ఉండి, ఏమి వినేది లేదు. చివరికి దేవుడు చూస్తాడు, దేవుడికి తన బిడ్డలంటే బహు ఇష్టము. ప్రవక్త అనుకుంటున్నాడు కోపంగా దేవుడు చేస్తున్నాడు, మేము దేవుడు విముఖుడై ఉంటున్నాడేమో అని ప్రవక్త అనుకుంటున్నాడు. లేదండి, దేవుడికి తన బిడ్డలంటే బహు ఇష్టము కనుకనే నా బిడ్డలకి బుద్ధి చెప్పాలి, నా బిడ్డలకి బుద్ధి రావాలంటే వీరిని ఏం చేయాలంటే, బహు క్రూరముగా ప్రవర్తించే ఆ బహులోని వారికే వీరిని అప్పగించాలి. అప్పుడు గాని వీరు లైన్ లోకి రారు, అప్పుడు గాని వీరికి సరైన ఆచరణలోకి, సరైన పద్ధతిలోకి రారు. ఎందుకంటే వీళ్ళు దీవించబడాలి. మనకి శ్రమ వచ్చినప్పుడు, మనకి బాధలు వచ్చినప్పుడు, మనకి రోగం వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం వెంటనే అనుకుంటాం, అది కొన్నాళ్ళు మనకి నడుస్తూ ఉన్నప్పుడు అనుకుంటామండి, ఎందుకు ఇవి ఇంకా పోవట్లేదు, ప్రభువా నా ప్రార్థన ఆలకించట్లేదా, నేను ఎప్పుడు ఏడుస్తానే ఉన్నా, మా ఆయన మారడా, నా బిడ్డల జీవితం సెట్ అవ్వదా, నా బ్రతుకు ఇంతేనా అని మనం అనుకుంటా, గొనుగుతా, సనుగుతా వెళ్తూ ఉంటామండి. ఒక్కసారి రెక్టిఫై చేసుకోండి, ఒక్కసారి ఆలోచించండి, బ్యాక్ వెళ్ళి. ఒకప్పుడు దేవుళ్ళలోకి ఫస్ట్ ఒకప్పుడు ఏ రీతిగా ఉన్నావో ఇప్పుడు అదే రీతిగా ఉంటున్నావా? ఇప్పుడు అదే రీతిగా దేవుడి మాట వింటున్నావా? సరే, దేవుడి మాట వింటున్నాను అని చెప్పి అన్ని ఆచారాలకు వెళ్ళిపోతున్నావా? ఇక్కడ దేవుడు అంటున్నాము, మళ్ళీ అక్కడేమో అదే టైంకి పెళ్లి చేయాలి, ఈ వారాలు వర్జాలు, తర్వాత మళ్ళీ ఏంటి అన్ని నార్మల్, మళ్ళీ అన్యులు ఎలా చూస్తున్నారో, ఎలాగ అన్ని చేస్తారో మళ్ళీ మొత్తము అన్యులు చేసినట్టే చేస్తున్నావు. అప్పుడు దేవుడికి ఏమనిపిస్తుంది? నా బిడ్డ అనేది నువ్వు ఎక్కడ దేవుడిని నువ్వు హైక్ చేసి చూపిస్తున్నావు, నా బిడ్డ అనేది ఎక్కడ చూపిస్తున్నావు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, నీ నుంచి తను ఎలా ప్రేమిస్తున్నాడు నిన్ను, నీ నుంచి దేవుడు కూడా ప్రేమను కోరుకుంటున్నాడు. మనం ఎలా ఒకళ్ళ ప్రేమ కావాలంటే వాళ్ళు మనకి చూపించకపోతే ఎంత జెలస్ గా ఫీల్ అవుతాము. సో దేవుడు నీకు ఎలా సమయం ఇస్తున్నాడు, దేవుడికి నువ్వు సమయం ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. నువ్వు ఎలాగ ఒకళ్ళ మాట వినాలని నువ్వు కోరుకుంటావు, నీ మాట వాళ్ళు వినాలని కోరుకుంటారు. సో ఎప్పుడైతే ఈ యొక్క అవిధేయత, ఆ మాట వినంతనము, ఆజ్ఞలను పట్టించుకోకపోవటము, ఎప్పుడైతే నువ్వు త్రోవ తప్పి వెళ్ళావో, ఎప్పుడైతే దేవుడు చెప్తూ ఉన్నా కూడా నువ్వు పట్టించుకోలేదో, అప్పుడు మాత్రమే వచ్చేది ఈ శిక్షలు. అప్పుడు మాత్రమే దేవుడు వేరే వాళ్ళ చేతికి నిన్ను అప్పగిస్తాడు. ఎందుకు అప్పగిస్తాడంటే, కేవలం నీకు బుద్ధి చెప్పడానికి అప్పగిస్తాడండి. అంతేగాని నిన్నేదో శిక్షించాలి, నిన్ను ఇబ్బంది పెట్టాలి అనే రీతిగా ఏమి అప్పగించదు. ఇంకా మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూద్దామండి, ప్రసంగి 3వ అధ్యాయం చూద్దాం ఒక్కసారి. 3, 16, 17. 3 చదవండి సిస్టర్.
మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడింది. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడు తీర్పు తీర్చునని నా హృదయములలో నేను అనుకుంటుంది. ప్రసంగం అంటున్నాడు, ప్రతి దానికి ఒక సమయం ఉందండి. ప్రతి దానికి నీతిమంతులకైనా అవినీతిమంతులకైనా దుర్మార్గులకైనా ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా ఒక సమయం అనేది ఉంది. ఆ సమయం వరకు మనం వేచి ఉండడం. మన తీర్పు లేదనుకుంటానికి లేదు. తీర్పు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఎందుకని ఇట్లా దేవుడు తన బిడ్డలను ఎందుకు ఇట్లా అప్పగించాడంటే దేవుడికి ఏంటంటే బహు ఇష్టము. మనము దేవుడికి బహు ఇష్టమైన బిడ్డలు. దేవుడికి ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ ముఖ్యమండి దేవుడికి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుతాము. చదవండి సిస్టర్. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. మళ్ళీ ఒక్కసారి చదువుదాం. 10వ అధ్యాయం మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఇక్కడ ఏంటంటే దేవుడికి ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ. మనం ఏంటంటే మనం ఈ శరీరానికి వస్తున్న శారీరక బాధలే గాని లేదా ఫైనాన్షియల్ స్ట్రగుల్సే గాని ఈ లోకంలో వాటికి మనం భయపడుతూ దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నా మొరను వినట్లేదేమో, నన్ను ఇంకెంతకాలం దేవుడు ఇలా ఉంచుతాడు. లేదండి, దేవుడు వింటున్నాడు. దేవుడికి ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ. దేవుడికి ముఖ్యంగా కావాల్సింది ఆత్మ. ఇప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు కనుక దేవుడికి ఎటర్నల్ గా లాస్ట్ కి కావాల్సింది ఏంటంటే నీవు పరలోకం వెళ్ళటమే కావాలా దేవుడు. ఇక్కడ ఏదైనా కాలేదు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడంటే దేవుడు ఒక ముఖ్య ఉద్దేశం ఈ లోకానికి వచ్చిందైనా. సో దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ ఆత్మ పరలోకానికి చేర్చబడాలా. అది నీవు ఇక్కడ సంతోషంగానన్నా ఉండు, దుఃఖంగానన్నా ఉండు, అది వేరే సంగతి. కానీ దేవుడు ఇక్కడ సంతోషంగా ఉండాలని చూస్తాడు. బట్ సంతోషంగా ఉండాలంటే మనము చేసే క్రియలను బట్టి మనం ఆ రకంగా నడుస్తూ వెళ్తాం. దుఃఖం ఎందుకు వచ్చుద్ది? దేవుడు ఎందుకు మనల్ని వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాడు? అక్రూరులైన వాళ్ళకి ఎందుకు అప్పగిస్తున్నారంటే, సో ఇప్పుడు నెబుకద్నెజర్ని మనం ఏమనుకోవచ్చు అంటే ఒక సైతాన్ అని చెప్పి అనుకోవచ్చు, లేదా బబులోని వాళ్ళని ఒక సైతాన్ అని. ఇప్పుడు మనకి దేవుడు వాళ్ళని డైరెక్ట్ సైతానికి అప్పగించేశాడు. అంటే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అప్పగించాడు. వీళ్ళు మారట్లేదు. పదే ప్రవక్తల ద్వారా, ఇర్మియా ద్వారా, యెహెజ్కేలు ద్వారా అప్పుడున్న ప్రవక్తలందరూ ప్రవచిస్తారండి. ఇదిగో ఇంత శిక్ష వస్తుంది, మీకు ఇంత శిక్ష వస్తుంది, ఇలా వస్తుంది అందరూ ప్రవచిస్తారు. ఎవరు ప్రవచించినప్పటికి కూడా వారు వినకపోతే ఆఖరికి దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా అప్పగించేస్తాడు. సోర్స్ లేక అప్పగిస్తాడు. ఎందుకంటే దేవుడికి ముఖ్యమైనది ఆత్మ. ఈ ఆత్మ అనేది పరలోకం చేర్చబడాలి. నీవు దేవుడి మాట వినాలి, పరలోకం చేర్చబడాలి. మనం ఏమనుకుంటాం అంటే దేవుడు మన మాట వినట్లేదు ఇట్లా అనుకుంటాం. అయితే ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడాలి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగలిగిన వారికి మిక్కిలి భయపడుడి. అంటే ఎవరండి? ఆత్మను దేహమును నశింపచే. ఆత్మను దేహమును ఎవరు నశింపచేసేది? దేవుడు. అంటే మనం ఎవరికి భయభక్తులు కలిగి ఉండాలంటే ఈ లోకముల అధిపతులకు కాదు, ఈ లోకంలో ధనధాన్యాలకి కాదు, ఈ లోకంలో ఆచారాలకి కాదు, ఈ లోకములో లోక దేవతలకి కాదు. మనము ఉండవలసింది దేవుడి బిడ్డలమైన మనం ఎవరికి ఉండాలంటే కనుక దేవుడికి భయభక్తులు కలిగి ఉండాలి. ఆత్మను ప్లస్ దేహాన్ని నశింప చేసే వారికి మనం భయపడాలి, మిక్కిలి భయపడాలంట. దేవుడికి అంటే ఆత్మే ముఖ్యం అన్నమాట. అయితే మరి వీళ్ళు ఇట్లాగా ఇప్పుడు ఇంత ఇదిగా ఉన్నారు. అయితే వీరికి పనిష్మెంట్ ఇచ్చాడు. ఎంతకాలం అండి? మనం దీంట్లో కనుక చూసుకున్నట్లయితే 70 సంవత్సరాలు కూడా ముందుగానే ప్రవచిస్తారు. 70 సంవత్సరాలు కూడా వీరి అవిధేయత వల్ల, కఠినత్వం వల్ల, మాట వినకపోవటం వల్ల, ఆజ్ఞలను అతిక్రమించటం వల్ల వీరందరూ కూడా 70 సంవత్సరాలు కూడా చాలా బానిసలుగా, చాలా ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత ఆ 70 సంవత్సరాల తర్వాత నేను వీరిని మరలా ఆ చెరలో నుంచి రప్పించి అప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ దేశం అనేది ఇన్ని సంవత్సరాలు ఒక పెంట దిబ్బగా చేస్తా. ఆ తర్వాత మరలా నేను రప్పించి వీరిని ఆశీర్వదిస్తాను. దేవుడు నిజమేనండి, కోపించుచునే
ప్రేమించి వాత్సల్యతను చూపించే దేవుడు మన దేవుడు. మనం అక్కడికి ఆ ప్రవక్త అనుకుంటున్నాడు, నువ్వు కోపిస్తున్నావు, నువ్వు విముఖుడు అయిపోయావు, నువ్వు మొరపెడుతున్నా ఆలకించట్లేదు అంటున్నాడు. కానీ దేవుడు ఏంటంటే ప్రతి ప్రణాళిక ప్రకారంగా చేశాడు. 70 సంవత్సరాలు కూడా వారికి ఒక పనిష్మెంట్ కింద ఇచ్చాడని మనం గనక చూసుకున్నట్లయితే, ఇది మీకు దానియేలు గ్రంథం చూద్దాం. దానియేలు 9వ అధ్యాయము 1 నుంచి చదువు. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజా అయింది. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి వచ్చున్న పని గ్రంథముల వలన గ్రహించి తిని అంతటా నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుంది. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఇక్కడ చూడండి, 70 సంవత్సరాలు ఎవరికి అప్పగించేశారు? కల్దీయులకి 70 సంవత్సరాలు వీళ్ళని అప్పగించేసి ఆ తర్వాత అంటే వీళ్ళని బయటికి తీసుకొస్తానని దేవుడు. అప్పుడు ఈయన దానియేలు ఏంటంటే, ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెప్పాడు కదా, ఇర్మియా ప్రవక్త ముందే చెప్పాడు కదండి. కొంతమంది ప్రవక్తలు నమ్మరు, ముందుగా చెప్తే నమ్మరు. అదంతా వాళ్ళు ఏదో కావాలని చెప్తున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రవక్తలు ఉన్నారండి, చక్కగా ముందుగానే దేవుడు సమస్తాన్ని బయలుపరుస్తాడు. సో మా సంఘంలో కూడా దేవుడు జరుగు వాటిని ఎవరికైనా ఏదైనా పెయిన్ అయినా ఏదైనా బాధ అయినా సమస్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మొత్తాన్ని బయలుపరుస్తాడు. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రేర్ చేసిన వాళ్ళ హృదయంలో ఉన్నదేంటి అంతా కూడా బయలుపరుస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది ఎట్లా తెలిసింది సిస్టర్, మీకు ఎట్లా తెలుస్తుంది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి వల్ల మనకి బయలుపడుతుంది. అది కనుక మనం నమ్మినప్పుడు కొంతమందికి నిజంగా దేవుడు ఎంత చక్కగా చెప్తాడంటే, మీరు ఈ మిస్టేక్ చేస్తున్నారు, మీరు దేవుడు కలుగేషన్ ఉన్నారు, ఇట్లాగంట చెయ్యకండి, ఇలా చేయడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట అని చెప్పినప్పుడు కొంతమంది దాన్ని రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకుని దాని నుంచి క్లియరెన్స్ పొందుకుంటారు. కొంతమంది ఏంటంటే అది వాళ్ళకి పెయిన్ఫుల్ గా ఉంటది. ఇప్పుడు వీళ్ళు ఎట్లాగైతే ఆ యొక్క యూదా ప్రజలు విననొల్లకుండా ఉన్నారో అట్లా వాళ్ళకి పెయిన్ఫుల్ ఉండి దానిని వినకపోవటం వల్ల దేవుడి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే వాళ్ళని ఎటర్నల్ వాళ్ళని పరలోకం చేర్చాలి. అందుకు గాను దేవుడు ఏం చేస్తాడంటే, నా బిడ్డలు కదా, వీళ్ళని నేను కడగాలి, వీళ్ళని నేను శుద్ధి చేయాలి, వీళ్ళకి నేను పరలోకం అందించాలి. వీళ్ళు ఇలాగే పాపంలో ఉండటం దేవుడికి ఇష్టం లేదండి. మన బిడ్డల్ని పాపం చేస్తూ ఉన్నప్పుడు పాపంలో అలాగే ఉండనిస్తామా మనము? ఆ పాపం నుంచి ఏదో ఒక రకంగా బయటికి తీసుకురావడానికి మనము ట్రై చేస్తాము. ఒక దెబ్బ కొట్టో మనం మంచిగా చెప్తాం, ముందు ఇట్లా కన్నానా ఇట్లా అని చెప్తాం. చివరాఖరికి వినలేకపోయారండి. వినలేకపోతే మనం చివరాఖరికి కొడతాం. సో ఈ పోలీసులు గాని శిక్షలు గాని ఏంటి? బుద్ధి చెప్పడానికి. సో బుద్ధి చెప్పడానికి ఎప్పుడైతే మనం ఆ జ్ఞానంతో గనక దేవుడి యొక్క మందిరములో అడుగు పెట్టినా, దేవా నాకు ఈ రోజు నువ్వేమి నేర్పించదలుచుకున్నావు, నేను ఏమి చెయ్యాలి ఎలాగా అన్నప్పుడు దైవజనులు చక్కటి మంచి మెసేజ్లతో మనతో మాట్లాడతారు. దేవుడు ఆజ్ఞలు వినాలా, విధేయత ఉండకూడదు, ఇలా ఉండకూడదు. దాన్ని వెంటనే కనుక రిసీవ్ చేసుకుని దాన్ని కనుక పాటించినట్లయితే నీకు అక్కడితోనే శ్రమలు ఆగిపోతాయి. ఇంకా అసలు నీకు ఒక్క స్టెప్ కూడా నువ్వు ఏంటంటే అక్కడితో ఆగకుండా మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుంటూ వల్ల శ్రమల్లో. ఎందుకంటే దేవుడు కావాలని వేయడు, నీ ఆత్మ ముఖ్యము కనుక దేవుడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, కొన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు కూడా నేను మీకు ఇదిగో వీళ్ళు విననొల్లకుండా ఉంటారు, వీళ్ళు శిక్షకి పాలవుతారు. ఆ తర్వాత మరలా వీళ్ళని తీసుకొచ్చి నేను ఒక దేశం కింద ఫామ్ చేసి మరలా వాళ్ళని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడండి. దేవుడు నిజంగా మన దేవుడు కోపించుచునే ప్రేమ వాత్సల్యతని చూపించే దేవుడు. కొంతమంది ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనము పాపంలో ఉండగానే మరణిస్తే ఎక్కడికి వెళ్తామండి? పాపంలో ఉండగానే రక్షణ పొందిన మనం వెంటనే బాప్తిసం పొందిన మనము పరలోకం వెళ్తామా? జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడుతుందా? మీరు మనం బాప్తిసం తీసుకోగానే లేదా ఇంకా వన్స్ జీవ గ్రంథంలో పేరు లిఖించబడుతుంది, మనం పరలోకం వెళ్ళిపోతాము. అవునండి, వెళ్ళిపోతామా? జీవ గ్రంథంలో పేరు లిఖించబడుతుందా? ఒకసారి
దీని రిఫరెన్స్ రాసుకోలేదు, చూద్దాం. 2వ అధ్యాయం చూడండి ఒక్కసారి. జస్ట్ ఇక్కడ గుర్తు చేస్తున్నాను దేవుడు. 2వ అధ్యాయము ఇక్కడ 16th చదువుతారా? 16 నుంచి. హబక్కూకు చదువు. 2వ అధ్యాయం ప్రకటన. ప్రకటన ఆ, ప్రకటన 2వ అధ్యాయము వర్స్ సిస్టర్ 17 సిస్టర్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. అయితే ఇక్కడ ఏంటంటేనండి, జయించిన వారికి అంటే మనం బాప్తిస్మం తీసుకున్న మనము జయించిన మనకి ఒక పేరు అనేది ఇస్తారు. అయితే మనకి ఇంకో చోట ఎక్కడ ఉంటదంటే, మనము గనక కరెక్ట్ గా లేకపోతే, నాకు ఇప్పుడు దేవుడు అది జ్ఞాపకం చేస్తుంటే చూస్తున్నా, మనం కనుక కరెక్ట్ గా లేకపోతేనంట ఆ జీవ గ్రంథంలో నుంచి మన పేరు ఏమైపోతుందంటే తుడిపి పెట్టబడుతుంది అని ఉంటదండి. ఇక్కడే ఉంటది, ఎక్కడో తుడిపి పెట్టబడుతుంది అంటే మనం అనుకుంటాము ఇంకా వన్స్ మనం బాప్తిసం తీసుకున్న మనం పరలోకానికి ఎంటర్ అయిపోతాము, ఓకే ఇంకా కీస్ వచ్చేసినాయి ఇంకా మనకి అనేది మనం అనుకుంటాం. లేదు, మనం బాప్తిసం తీసుకున్న మనము కూడా ఒక భయభక్తులతో ఏ రీతిగా జీవించాలో ఆ రీతిగా జీవిస్తేనే పరలోకం వెళ్తాం. లేదా రాసిన పేరు కూడానంట తుడిపి పెడతాడంట, దేవుడు తుడిపేస్తాడంట. అందుకనే దేవాది దేవుడు ఏమంటాడంటే, నీ ఆత్మ ముఖ్యమమ్మా నాకు, నీ ఆత్మ ముఖ్యము నాకు, నీవు పరలోకం చేర్చబడాలా, అల్టిమేట్ గా నువ్వు పరలోకం చేర్చబడాలా. అందుకనే మనము పాపములో ఉండగా గనక, మనము పాపములో ఉన్నప్పుడు మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తామండి? నువ్వు బాప్తిసం తీసుకో, నువ్వు రక్షణ పొందు, ఓకే కరెక్టే, ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాం. అందుకనే దేవుడు ఏంటంటే ఎప్పటికప్పుడు నిన్ను ప్యూరిఫై చేయాలి అనుకుంటాడు. అది చిన్న మిస్టేకే కానీ పెద్ద మిస్టేక్. మీరు అనుకుంటారు ఏదో పెద్ద మిస్టేక్స్, హత్య, నరహత్య, వ్యభిచారం ఇవి కాదు. చిన్న వాటి సమస్తానికి కూడా దేవుడు నీకు ప్రతిదీ కూడా నీకు చక్కగా చూస్తూ ఉంటాడు, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇట్లా ఉన్నావు, ఇట్లా. దేవుడికి ఇష్టమైన బిడ్డలనంట చక్కగా మార్చి మంచిగా చేసుకుంటాడండి. ఒక కుమ్మరి ఒక కుండని చేసేటప్పుడు ఎట్లా రాళ్ళు వాటన్నిటిని తీసి చక్కగా మట్టి పెట్టి ఎంతో చక్కగా నేర్పరిగా చేసి ఎట్లయితే చేస్తాడో, మన దేవుడు కూడా ఒక మంచి పాత్రగా మనల్ని చూడాలని ఆశపడతాడండి. దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం అనుకుంటాం నిజమే, కొన్ని మిస్టేక్స్ చేసినప్పుడు ఇదిగో ఈ పెయిన్ వచ్చింది, ఇట్లా వచ్చింది, అట్లా వచ్చింది. కొంతమందికి క్రిస్టియన్సే, కొంతమందికి ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళకి మరి రోగాలు రాకుండా ఉంటున్నాయా? మరి సంఘంలో ఉన్న వాళ్ళు మిస్టేక్స్ చేయడం లేదా? వీళ్ళకి ఏంటంటే మేము క్రిస్టియన్స్, మేము దేవుడి బిడ్డలము, మేము ఇది అని చెప్పుకుంటా వాళ్ళు అట్లానే నడుస్తారు. ఎంత మంది చెప్పండి, ఏం చెప్పనివ్వండి, ఆ పెద్దరికము మాట వినదు. మేము పెద్దోళ్ళము, మాకు అన్ని తెలుసు అనే పోకడలోనే వెళ్తూ ఉంటారు. కానీ ఇంకా మాట వినరు. ఏ దైవజనుడు కానీ ఎవ్వరి మాట వినరు. ఇంకా దేవాది దేవుడు ఏమనుకుంటాడంటే, వీళ్ళు పరలోకం వెళ్ళాలి, అల్టిమేట్ గా వీళ్ళు పరలోకం వెళ్ళాలి. దేవుడు ఇష్టపడే వాళ్ళకి ఏం చేస్తాడంటే ఏదో ఒకటి శ్రమను సైతానికి అప్పగిస్తాడు, ఏదో ఒకటి శ్రమను పెడతాడు. ఆ శ్రమలో ఏమవుతారంటే వాళ్ళు ప్యూరిఫై అవుతారు. ఆ శ్రమల వల్ల దేవుడికి మరింత దగ్గరయ్యి ఈ శ్రమ ఎందుకు వచ్చింది, అవును నేను ఎక్కడ ఏ మిస్టేక్ చేశాను, దాని నుంచి నేను క్లియరెన్స్ కి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే నేను చాలా మందిని చూశానండి, మొన్న ట్రిప్ చూశాను, కొంతమంది ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా అసలు వినరు. పెద్ద పెద్దోళ్ళు కూడా వాళ్ళు చూసామన్నమాట. ఒకసారి దేవుడు ఛాన్స్ ఇచ్చారు ఒక అంకుల్ కి, ఒకసారి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఆ రాజకీయాల్లో తిరుగుతూ అట్లా ఉంటున్నాడు. నేను నీ పని చేస్తాను అంటున్నాడు కానీ పని చేయట్లేదు, రాజకీయాల్లో తిరుగుతున్నాడు. అప్పుడు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయింది. మరలా దేవుడు ఇంకొక ఛాన్స్, సరే మళ్ళా ప్రే చేసాము, చక్కగా మళ్ళా దేవుడు బ్రతికించాడు, మళ్ళా ఛాన్స్ ఇచ్చాడు. మళ్ళా ఛాన్స్ ఇస్తే మరలా అట్లాగే వెళ్ళిపోతున్నాడు. చూస్తాడండి దేవుడు ఏంటంటే మారాల, ఎప్పుడో ఒకప్పుడు మారాల.
ఎంతో హెల్దీగా ఉండే పర్సన్ హఠాత్తుగా ఒకలాగా వచ్చేసేసి ఫీవర్ అట్లా వచ్చేసేసి హఠాత్తుగా వచ్చేసేసి మంచివాడు అయిపోయాడండి. ఒక్క దినం ఒక 1 వీక్ లోనేమో మొత్తం తనకు ఎంత ఒప్పుకున్నాడు. అవును, నేను దేవుడికి ఉపయోగపడలేదు. దేవుడు ఎన్నో సార్లు పిలిచాడు. అబ్బా! దేవుడు అన్ని ఆశీర్వదించాడు, అన్ని ఇచ్చాడు. నేను దేవుడి పని చేస్తానన్నాను, దేవుడికి ఉపయోగపడతానన్నాను. ఇవంతా ఇవి తారతమ్యాలుగా చూస్తూ మానేస్తానని చెప్పాను. కొంతమంది కొడుకు పిల్లలే కావాలి వాళ్ళకి. కూతురు పిల్లలొద్దు. కూతుర్లొద్దు, కొడుకులే కావాల. కొంతమందికి ఆ పెద్దోళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని అట్లాంటి ఏమంటారంటే అట్లా ఉండిపోతాయి. లేదు ప్రియ సంగమా, దేవుడు నిన్ను బహుగా ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరికి నీ ప్రేమ కావాలి. అది కూతురే కానీ, కొడుకే కానీ, కోడలే కానీ, ఎవరన్నా కానీ, అత్తే కానీ, తల్లే కానీ, అన్నిట్లో కూడా నా బిడ్డ వెరైటీగా ఉండాలా, సెపరేట్ చేయబడి ఉండాలా, నా బిడ్డ ఆశీర్వదించబడాలా, అది దేవుడు కోరుకునేది. బహిర్గతం చేయాలా, క్రీస్తుని మనం బహిర్గతం చేయాలా. ఎప్పుడైతే మనం అట్లా ఉండగలిగితేనంటే అప్పుడు పరలోకం వెళ్తాం. ఎప్పుడైతే ఈ అంకులు మారాడో ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయాడండి. ఇమ్మీడియట్ గా నిద్రించారు. అప్పుడు నేను దేవుణ్ణి అడిగా, ప్రభువా, మొన్నటి వరకు అట్లా ఉంటే అంత ఆయుష్ ఇచ్చి బలం ఇచ్చి చక్కగా నడిపించావే, ఇప్పుడు ఎందుకయ్యా మారిన తర్వాత కొంతకాలం ఉంచొచ్చు కదా, మారాడు కదా, మంచిగా ఉన్నాడు కదా, కొంతకాలం ఉంచొచ్చు కదా, చక్కగా ఉంచొచ్చు కదా అట్లాగా కొంతకాలము అని అంటే, నాకు దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆ మార్పు కొరకే నేను చూస్తున్నా. ఎప్పుడు మారాడో నా బిడ్డ అప్పుడు నేను తీసుకెళ్ళిపోయాను. పరలోకం చేర్చడమే నా యొక్క ముఖ్య కర్తవ్యం. నా బిడ్డని పరలోకం చేర్చడమే నా ముఖ్య కర్తవ్యం. మార్పు కావాలండి. ఆత్మ ముఖ్యము దేవుడికి. ఆత్మ ముఖ్యము. ఆ సిక్‌నెస్ లోకెళ్ళి ఎప్పుడైతే నిజమే నాకు ఎంతో శక్తి ఇచ్చావు, బలం ఇచ్చావు, అన్నీ ఇచ్చావయ్యా, నేను గ్రహించలేకపోయాను, నీ పని చేయలేకపోయాను ప్రభు మరలా అడుగుతున్నాడు. మరలా బలం అడుగుతున్నాడు. నాది తప్పయిందయ్యా. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపం వచ్చిందో, తను ఎవరినైతే తిట్టి దూషించాడో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి, యెస్ నేను మిస్టేక్స్ చేశా, నేను ఇట్లా ఉండకూడదు, ఒక పెద్దరికంగా ఇలా ఉండకూడదు, ఇలా తారతమ్యంగా ఇలా చూడకూడదు. ఎప్పుడైతే ఆ రియలైజేషన్ లోకి వచ్చాడో ఏమి సిక్‌నెస్ లేదు, ఏమి లేదండి. ఆ 1 వీక్ లోనే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. పరలోకంలో ఉన్నాడమ్మా ఆయన. నీకు కావాల్సిందేంటి? మీ అంకుల్ కావాలా? పరలోకం అంకుల్‌కి కావాలా? అవును ప్రభు, అంకుల్‌కి పరలోకం కావాలి. పరలోకంలో ఉన్నాడమ్మా. సో దేవుడు, మనం ఇక్కడ శ్రమలొస్తాయి, అన్నీ వస్తాయి. అయితే కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తాడు, అది పరీక్షకి. కొన్ని శ్రమలేంటంటే, సో మనం ఏంటంటే దేవుడి మాటకి అవిధేయత, యొక్క తర్వాత కఠినత్వం గాని, ఆ వాక్యం వింటున్నా అసలు అది ఏమంటారంటే వాత వేయబడిన మనస్సాక్షి లాగా కొంతమంది అస్సలు మారనంటే మారను, నేను మారనంటే మారను, అదే రకంగా జీవిస్తారు. సో ఈ రకంగా ఉన్నప్పుడు దేవుడు వెయిట్ చేస్తా ఉంటాడు. ఎప్పుడు మారతారు, ఎప్పుడు మారతారు, ఎప్పుడు మారతారు. ఎప్పుడైతే మారారా ఫినిష్. దేవుడికి కావాల్సింది ఏంటంటే మార్పు. నీ ఆత్మ ప్యూరిఫై అయ్యి పరలోకం చేర్చబడాలి. సో అందుకోసమండి వీళ్ళకి ఈ శ్రమలు పెట్టింది. అంతేగాని దేవాది దేవుడు కావాలని వీళ్ళని అక్రూరులైన బబులోనికి ఏమి అప్పగించలేదు. సో ఫస్ట్ అధ్యాయం అంతా కూడా ఏంటంటే హబక్కు తన యొక్క ఆవేదనని తెలియపరుస్తూ ఉంటాడు. దేవుడికి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడనమాట. వీళ్ళకే ఎందుకు అప్పగించావు? వీళ్ళకే ఎందుకు చేశావు ప్రభువా అని అంటే, మనం కొత్త నిబంధనలో గనక చూసుకున్నట్లయితే ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాం. మనం కొత్త నిబంధనలోకి వచ్చి గనక చూసుకున్నట్లయితే ఫస్ట్ కొరింథీ 5:4 అండి. చదువుదామా? ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతాను మనకు అప్పగింపవలెను. చాలా చాలా సిస్టర్, ఒక్కసారి 5:4. ఏమనగా ప్రభువైన యేసు దినమునందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశింపచేయుటకే మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానునకు అప్పగింపవలెను. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆత్మ ముఖ్యం. పౌలు కూడా ఏం చెప్తున్నాడంటే, ఈ శరీరేచ్ఛలు గనక అధిగమించినట్లయితే వాళ్ళని ఏం చేయాలంటే మనం సైతానికి అప్పగించేయాలి. ఎందుకంటే
ఆత్మ ఆత్మ ముఖ్యము కనుక ఆత్మని మార్చాలి. ఆత్మని మార్చాలంటే కనుక నీకు ఆ పెయిన్ నువ్వు గనక లేకపోతే అంటే మరి మనకు కావాలని సైతానికి అప్పగిస్తామండి. అప్పగిస్తామా మనం బాధలకు అప్పగిస్తామంటే ఏంటంటే ఇక్కడ పౌలు కూడా ఎంతో చక్కగా చెప్తున్నాడన్నమాట. ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై ఆత్మ రక్షింపబడినట్లు మన ఆత్మ రక్షించబడాలా. మెయిన్ గోల్ ఏంటంటే మన ఆత్మ రక్షించబడాలా. మన ఆత్మ రక్షించబడి మన పరలోకం వెళ్ళాలా. శరీరేచ్ఛలు నశింప చెయ్యాలా. అప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వానికి సాతానునకు అప్పగించాలి. ఎవరైతే ఆ శరీరేచ్ఛలను కలిగి ఆ శరీరేచ్ఛలతో ఉంటున్నారో ఈ ఆత్మ ఏమైపోవాలి, రక్షించబడాలి. మనకు కావాల్సిన ఆత్మ రక్షించబడాలి. ఎప్పుడైతే ఈ ఆత్మ రక్షించబడాలి కనుక అట్టి వాణిని మనం ఏంటంటే ఆ బాధలకు అప్పగిస్తున్నాం. సో కొంతమందికి ఏంటంటే కుదరని రోగాలు లేదా కొద్దిగా సిక్నెస్ గాని పిల్లల విషయంలో గాని లేదా కొన్ని వస్తుంటాయండి. వచ్చినప్పుడు దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం నిన్నేదో బాధ పెట్టాలి, నిన్ను శ్రమ పెట్టాలి, దాంట్లోనే నిన్ను ఇరికించాలి అనే ఉద్దేశం కాదు ప్రియ సంగమా. దానిలో నుంచి అంటే ఏంటంటే నీవు ఇష్టురాలివి దేవుడికి. నిన్ను ఎక్కువ కాలము ఆ యొక్క జబ్బులో ఉండాలా, ఆ యొక్క పడకలో ఉంచాలా, లేదా ఆ యొక్క బాధలో ఉంచాలా, ఆ యొక్క తిట్టులో ఉంచాలా, అవమానంలో ఉంచాలా, నిందల్లో ఉంచాలా, బాధల్లో ఉంచాలా, నీ శత్రువు ముందే నువ్వు సిగ్గుపడేటట్టు చేయాలా, తల ఉంచుకోవాలా, హేళన చేయాలా. దేవుడి ఉద్దేశం ఇది కాదు. నిన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నిన్ను అనేక సార్లు పిలిచాడు దేవుడు. ఇది తప్పు, ఇట్లా చేయొద్దు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా వెళ్ళొద్దు, ఇట్లా చేయొద్దు అన్నప్పుడు నువ్వేమన్నా పట్టుకోలేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు కనుక సరి చేసుకున్నట్లయితే, ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే కనుక అప్పుడు మనకి బహిర్గతం అవుద్ది. ఎప్పుడైతే మనం దేవుడు 70 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత బహుగా దీవించి ఆశీర్వదించాడండి. మనకి ఒక సమయం వస్తది, దేవుడు తప్పకుండా దీవిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మనము గనక పశ్చాత్తాపంతో మరలా దేవుని గనక పట్టుకున్నట్లయితే కాలాలు సమయాలు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. 70 సంవత్సరాలు అవసరం లేదండి. జాలి కరుణ హృదయం కలిగిన దేవుడు మన దేవుడు. ఇమ్మీడియట్లీ గా నిజమే ప్రభువా, నేను ఎక్కడ పడిపోయాను, ఎక్కడ ఎలా ఉన్నానో ప్రభువా, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వినట్లేదేమో ప్రభువా. అలనాడు యూదా ప్రజలు కూడా చూసి విసిగిపోయావయ్యా, బబులోనికి అప్పగించావు. నేను కూడా అనేక సార్లు నా వాళ్ళ ముందే, నా శత్రువుల ముందే సిగ్గుపడుతున్నా. ఇక నుంచి నేను సిగ్గుపడకూడదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేను ఎట్లా ఉండాలా? నీ వాక్య ప్రకారం జీవిస్తా, నీ మాట ప్రకారం జీవిస్తా, ఏది చెప్తే నేను అది వింటానయ్యా, నీకు ఇష్టరాలుగా జీవిస్తా అని గనక మనం సరెండర్ అయితే దేవుడు తప్పకుండా మనందరినీ కూడా బహుగా దీవించే దేవుడు. తన శిక్షను కూడా తగ్గించి వేసి కాలాలు సమయాలు దేవుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి. 70 సంవత్సరాలు కాదండి, ఒక్క దినంలోనే మొత్తం అన్ని కూడా తీసివేసి కేవలం ఏంటంటే నీ ఆత్మని ఇబ్బంది నశింపు చేసే వారికి భయపడాలి. అంటే దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. అయితే ఇంతతో నేను క్లోజ్ చేస్తానండి. దేవుడు కృప వల్ల అయితే చక్కటి మంచి మెసేజ్ ఉంది. తర్వాత నెక్స్ట్ 2వ అధ్యాయంలో ఏంటంటే తన కడుపు మంటను హబక్కు ఎలా చల్లార్చుకున్నాడు. సో తర్వాత దేవుడు మరి ఈ శత్రువుల గురించి ఏం చెప్పాడు, ఎవరు ఈ శత్రువుల గురించి తన యొక్క హృదయంలో ఏమనుకున్నాడు, దేవుడు ఏమి రిప్లై ఇచ్చాడు 2వ అధ్యాయంలో ఉంటది. 3వ అధ్యాయంలో వచ్చి అసలు దేవుడు ఎంత దయాళుడు, ఎంత కృతజ్ఞతని, ఎంత హృదయపూర్వకంగా దేవుని ప్రైజ్ చేస్తారు. చాలా మంచి బ్లెస్సింగ్ మెసేజ్, చాలా వండర్ఫుల్ మెసేజ్ అండి. నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను, బట్ టైం లేదు. నెక్స్ట్ దేవుడి యొక్క చిత్తం అయితే దేవుడి యొక్క కృపను బట్టి మనం ఈసారి మనం ఈ యొక్క దేవుడి మాటలను ధ్యానించుకుందామండి. అవకాశం ఇచ్చింది అందరికి కూడా చాలా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తాను.